హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. చూసారు కదా, స్వీట్ అయితే చేశానండి. చక్కగా మనకి తేనె పట్టులాగైతే ఉంది స్వీట్ అనేది. చక్కగా పొరలు పొరలుగా ఎంత అసలు టేస్ట్ కూడా చాలా బాగుండేది. మనకి తక్కువ టైంలో ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉండేది. 25 నిమిషాలు అయితే ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయిద్దండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ గ్లాస్ నిండా బియ్యం అయితే తీసుకున్నాను నేను. తీసుకొని ఒక 4 అవర్స్ కడిగి ఒక 4 సార్లు అయితే కడిగి ఒక 4, 5 గంటలైతే నానబెట్టుకోవాలండి. వాటర్ పోసి నానబెట్టేసుకోండి. నానబెట్టుకున్న తర్వాత ఒక 4 గంటల తర్వాత అయితే చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ కడిగి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకొని బియ్యం అయితే వేసుకుందాము. జార్లోకి తీసుకున్న తర్వాత అన్నం అయితే ఒక అరకప్పు నిండా అయితే తీసుకుంటున్నాను. మీకు అట్లా కాకపోతే ఒక పావు గ్లాసు వాటర్ కూడా తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఒక 4 యాలక్కాయలు కూడా వేసుకోవాలండి. యాలక్కాయలు వేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే ఇవైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా అంటే బాగా మెత్తగా పెట్టుకోవాలి. మీకు అరకప్పు అని రైస్ చెప్పాను కదా, అట్లా తెలియకపోతే మనం అన్నం పిడికిడితో ముద్ద చేస్తే 2 ముద్దలు అట్లా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో మనం బెల్లం కూడా తీసుకోవాలి. ఒక పావు గ్లాసు వాటర్ కూడా పోసేసుకొని బెల్లం అయితే గ్లాసు పై దాకా తీసుకోండి ఫ్రెండ్స్. పై దాకా తీసుకుంటే బాగుండేది. ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి బెల్లం కరుగుతూ ఉండేది. ఈ లోపు అయితే పిండి అయితే మళ్ళీ మనం మిక్సీ పట్టేసుకొని మెత్తగా పట్టేసుకున్న పిండి అయితే నేను ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మెత్తగా అంటే మెత్తగా పట్టుకోవాలండి పిండి. ఇప్పుడైతే ఈ పిండి పక్కకు పెట్టేసుకొని మనం బెల్లం పాకం అయితే చూద్దాము. పాకం అనే ఏం లేదండి, బెల్లం కరిగితే చాలు మనకి. బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి పక్కకు కొంచెం చల్లార పెట్టుకోవాలి. ఇది ఇప్పుడైతే ఈ పిండిలో అయితే బేకింగ్ సోడా అయితే ఒక స్పూన్ నిండా తీసుకుంటున్నాను. సాల్ట్ అయితే ఒక చిటికెడు, వంట సోడా అయితే పావు టీ స్పూన్ వేసుకొని ఈ 3 వేసుకొని ఈ పిండిలో చక్కగా కలుపుకోవాలి మనం ఉండలు లేకుండా. బేకింగ్ సోడా, సాల్ట్, వంట సోడా ఈ 3 అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేసుకున్న తర్వాత మనం పాకం పట్టాం కదా, ఆ పాకం అయితే బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవైతే వడకట్టేసుకుంటున్నాను నేను ఈ పిండిలోకి. వడకట్టేసుకొని ఈ 2 చక్కగా పిండి బెల్లం వాటర్ మొత్తం కలుపుకోవాలి. అట్లా కలుపుకున్న తర్వాత చూసారు కదా, మనం వంట సోడా బేకింగ్ పౌడర్ వేయటం వల్ల బబుల్స్ లాగా అయితే వచ్చింది పిండి అనేది. మనకి దోశ పిండి కన్నా ఇంకొంచెం పలచగా ఉండాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇట్లా పల్స్గా ఉండాలి మనకి. ఇప్పుడైతే ఈ పిండి పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద మనం మందపాటి గిన్నె ఒకటి తీసుకోండి. నేనైతే నాన్ స్టిక్ది అయితే తీసుకున్నాను. ఒక అరకప్పు నిండా ఆయిల్ అయితే వేసుకున్నానండి, నెయ్యి అయితే వేసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఆయిల్ 2 కలిపి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక 2, 3 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఈ ముక్కలు అనేది కొంచెం కలర్ మారాలి మనకి. ఈ స్వీట్లోకి మీరు కొబ్బరి బాగుండిద్ది ఫ్రెండ్స్. మీ డ్రై ఫ్రూట్స్ అట్లా ఉండా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి అయితే వేసాను. ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని అవి కూడా ఎక్కువ వేయలేదు, కొంచెం అంటే తక్కువే వేసాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి మనం ఇందాక తీసుకున్నాం కదా బియ్యం పిండి, బెల్లం వాటర్ ఇవైతే వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3, 4 నిమిషాలు అయితే హైలోనే పెట్టుకోండి. దోసపెనం కూడా స్టవ్ మీద పెట్టి హైలో పెట్టుకోవాలి మనం. ఈ దోసపెనం మీద అయితే పెట్టాలి. ఇప్పుడు ఇది వచ్చి పాత్ర వచ్చి ఇప్పుడైతే 3, 4 నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు దోసపెనం హీట్ చేసుకున్నాం కదా, దాని మీద పెడితే ఏంటంటే మనకి అడుగు మాడకుండా అయితే ఉండిద్ది. ఇప్పుడైతే దోసపెనం మీద పెట్టేసుకొని మధ్య మధ్యలో చూస్తూ మనం కుక్ చేసుకోవాలి. హైలో పెట్టుకోండి. హైలో పెట్టి అట్టయితే కుక్ చేసుకోండి. మధ్యలో సిమ్లో ఒక 5 నిమిషాలు సిమ్లో, లాస్ట్లో కూడా ఫోక్ ఒకటి తీసుకొని ఇట్లా మధ్య మధ్యలో చూస్తే మనకి కుక్ అయిందో లేదో. మనకి దగ్గరగా 25 నిమిషాలు అయితే పట్టిద్ది ఫ్రెండ్స్. అట్లని మన పిండి క్వాంటిటీని బట్టే ఉండిద్ది టైం కూడా మనకి. నేనైతే చూసారు కదా, చాకు పెట్టి కూడా చూశాను, అయినా ఇంకొంచెం పచ్చిగా ఉందని చెప్పేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు లాస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి చుట్టూరు కూడా మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చల్లారనిద్దాము. దీంట్లోనే ఉంచి చల్లారనిచ్చిన తర్వాత అయితే నేను ఈ అడ్జస్ట్ అనేది మన ఈ దగ్గర చాకు కానీ లేకపోతే గరిటెతో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీని మీద ప్లేట్ పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటే ఊరికే ఊడొచ్చేస్తుందండి. ప్లేట్ పైన పెట్టేసి ఇట్లా తిరగేస్తే మనకి ఊరికే స్వీట్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. బాగా వేడిగా అయితే ఉంది ఫ్రెండ్స్.
సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తోనే స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మాత్రం ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.